హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నానండి. సో నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి ఫాలో అయితే చేయండి. అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. సో ఇవాళ వీడియో ఏంటంటే, నేను మొన్న సమ్మర్ హాలిడేస్కి అనేది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. సో అప్పుడైతే నేను ఇంక జున్నుబూర్లు అనేది చేశానమాట. సో ఆ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు వారాహిదేవి నవరాత్రుల వీడియోలు పెట్టాను కదండి. ఇంకా అవి అయిపోయిన తర్వాత అయితే ఈ వీడియో పెడదామని అయితే ఇప్పటిదాకైతే పోస్ట్ చేయలేదండి. సో చాలా అంటే చాలా బాగా వచ్చేయండి జున్నుబూర్లు అయితే. ఇదేమి నా సొంత రెసిపీ కాదండి, ఇదైతే మనం ఇన్స్టాలో చూసి చేస్తున్నాను అనమాట. చాలా బాగున్నాయి అనమాట. ఆవిడ చాలా బాగా చేస్తున్నారు వంటలు అయితే మాత్రం, చాలామంది తెలిసే ఉంటుంది. ఇంక ఈ జున్నుబూర్లు అనేది కొంచెం కొత్తగా ఉంది కదా అని చెప్పేసి ఈ రెసిపీ అయితే ట్రై చేశానండి. యాస్టీజ్కి అయితే చాలా బాగా వచ్చాయి. సేమ్ ఆవిడ ఎలా అయితే చేశారో నేను అలానే చేశాను అనమాట. ఫస్ట్ అయితే మనము ఒక 2-3 లీటర్ల దాకా అయితే పాలన్నీ తీసుకోవాలి. నేనైతే మాత్రం 2 లీటర్ల పాలు అనేది తీసుకున్నానండి. ఇంకా అవి అయితే మాత్రం ఒక గిన్నెలో వేసేసి కొంచెం అది మరిగిన తర్వాత అందులో కొంచెం లెమన్ వేసి బాగా దాన్ని ఎరగొట్టేయాలన్నమాట. సో ఎరగొట్టిన తర్వాత అయితే మాత్రం కొంచెం చల్లారిన తర్వాత అందులో కొంచెం నార్మల్ వాటర్ కూడా వేసేసి ఇంకా అదైతే మనం వడబోసుకోవాలండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట. ఇక్కడైతే మా వాళ్ళు ఇంకా నన్ను వేసుకుంటున్నారనమాట. ఎలా వస్తాయండి, మా మీద ప్రయోగం చేస్తున్నా కదా అని చెప్పేసి. కానీ బాగానే వస్తాయి అని అయితే మాత్రం చెప్తున్నాను. అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా అది బాగా వడబెట్టుకున్న తర్వాత ఇంక మనం దాన్ని కొంచెంసేపు అయితే పక్కన పెట్టేయాలి. కొంచెం నార్మల్ కూడా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా నేను పంచదార పాకం అయితే తీస్తున్నానండి. ఫస్ట్ అయితే మాత్రం ఎక్కువ పంచదార అనేది పట్టదండి, ఎవరు స్వీట్నెస్ తగ్గట్టు వేసుకుంటారు కదా. నేనైతే కొంచెం స్వీట్ ఎక్కువ తింటానని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసాను అనమాట. అంటే 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ అనమాట. అది కొంచెం పాకంలా రావవసరం లేదండి, లైట్గా కరిగినంత వరకు అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనము జున్నుని ఎరగొట్టుకుంటున్నాం కదా, సో అది వేసేయడమే పంచదారలోనే. అందులో నేను కొంచెం కొబ్బరి కూడా వేయాలండి. కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా. సో కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట. సో కంపల్సరీగా వేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకా మనకు ఒక కొబ్బరికాయ అయితే పడుతుందండి. నేను మొత్తం ఒక కొబ్బరికాయ మొత్తం కూడా బాగా దాన్ని మిక్సీలోనే వేసేస్తే తురిమేసామన్నమాట. ఇంక తురిమేసి ఇంకా అది కూడా వేసాను అనమాట. అది కొంచెం చల్లారాలండి, చల్లారితే ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా మొత్తం పాకం అంతా కరిగిన తర్వాత కొంచెం చల్లారాలి, కొంచెం దగ్గరగా అయినంత వరకు అయితే ఇంకా దాంట్లో నెయ్యి వేసేసి అయితే మనం ఉండల్లో అయితే చుట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందనమాట. నేను చాలా రకాల బూరెలు అనేది చేస్తాను కదా, సో అందుకే నన్ను ఎక్కువగా చేయమంటారు ఇంక బూరెలు అనేది. మా అమ్మకి ఎక్కువగా బూరెలు అవి ఏం రావండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఏదైనా తినాలనిపిస్తే ఇంక పెసర బూరెలైనా ఏవైనా సరే, ఇంకా ప్రసాదం బూరెలు అయినా సరే చేస్తానన్నమాట. అయితే చాలా బూరెలు అనేది చేశాను, కానీ అన్నీ పెడతాను కదా ఇంటి ఇక్కడ ఉండేటప్పుడు అని చెప్పేసి కొన్ని తీయలేదనమాట. ఇదంతా కొంచెం కొత్తగా అనిపించి ఇంక ఈ వీడియో అయితే నేను ఇంక వీడియో తీసాను అనమాట. ఈ బూరెలు అయితే మాత్రం అయితే అవి బాగా చుట్టుకున్న తర్వాత పక్కన పెట్టేయాలండి. కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే ఉండ అనేది చెదక్కుండా వస్తుంది మనకి. ఆ తర్వాత సోయి కోసం అయితే ఇక్కడ నేను ఇంకా మైదా పిండి ఇంకా గోధుమ పిండి అయితే ఇంకా కలుపుకుంటున్నాను అనమాట. అదొక 1 కప్ ఇదొక 1 కప్ అయితే వేసుకొని అందులో కొంచెం షుగరు, అంటే స్వీట్ తింటే షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఎందుకంటే బూరెలో స్వీట్ అనేది సరిపోతుంది. అయితే నేను కొంచెం షుగర్ అనేది తక్కువగా వేసానని చెప్పేసి ఇంక దీంట్లో కూడా సోలు అనేది వేస్తున్నాను అనమాట. అందులో కొంచెం సాల్ట్ వేసేసి మనం బూరెలకు కలుపుకుంటాం కదండి, సో అలాగే కలుపుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగా వస్తాయి బూరెలు అనేది. ఇంకా చాలా రోజులు అవుతుంది, ఇంకా చాలా రోజుల నుంచి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంతే ఇక్కడ మా తమ్ముడు అయితే చేయక్క అని చెప్పి చేయమన్నాడు అనమాట. వాడికి నాలాగే ఎప్పుడు కొత్తగా ట్రై చేసిన రెసిపీలు అంటే ఇష్టం అనమాట. ఇంకా ఇద్దరం కలిసి అయితే ఇంక చేస్తున్నాం అనమాట. వాడు పక్క నుంచి చూస్తున్నాడు ఎలా చేస్తున్నాను ఏంటని చెప్పేసి. ఇంకా తర్వాత అయితే అది కొంచెం దోసల పిండిలాగా అయితే మనం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇంకా బూరెలు మనం చుట్టుకున్నాం కదా జున్ను బూరెలు అనేది, సో ఇంకా వేసేసి ఇంక బూరెలు అనేది వేసేయడమేనండి. చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి కొంచెం పాకం టైప్లో అనేది బయటకు వస్తాయి అనమాట. అలా రాకుండా మనం పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. అలా అయితే మనకి బూరె అనేది విడకుండా వస్తాయి అనమాట. నేను ఫస్ట్ టైం వేసేటప్పుడు ఏమైందంటే ఒక బూరె అనేది కొంచెం బయటకు వచ్చింది. ఆ తర్వాత కొంచెం పిండి వేసి మళ్ళీ కలిపాను అనమాట. కొంచెం ఆయిల్ అనేది ఇక్కడ నేను తక్కువ వేసాను, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ అనేది పీల్చేస్తుందేమో అనే టైప్లోనైతే కొంచెం వేసాను అనమాట. బూరె ములిగినంత వరకు ఆయిల్ వేస్తే సరిపోను, కానీ కొంచెం తక్కువ వేసాను. మీరైతే కొంచెం ఎక్కువ వేసుకోండి బూరె ములిగినంత వరకు, అలాగైతే బూరె అనేది విడకుండా వస్తుంది. ఇంకా తర్వాత అయితే ఇంకా తీసేసాను అనమాట. అవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు అయితే ఉంచేసి ఇంక తీసేయడమేనండి. చాలా టేస్టీగా వచ్చాయి. మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. ఇంక మా పిల్లలకి కూడా, ఇంకా మా తమ్ముడు వాళ్ళ
వాళ్ళ వైఫ్లు కూడా బాగా నచ్చాయి. ఇంక వాళ్ళు కూడా ట్రై చేశారు. వాళ్ళకి ఎక్కువగా ఏమీ పెద్దగా వంటలు అనేది రావండి. నేను వెళ్ళేటప్పుడల్లా చేస్తూ ఉంటాను అనమాట. నాకు తెలిసిన రెసిపీస్ అనేది కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారనమాట వాళ్ళు. ఇంకా అలా అయితే అయిపోయావండి జొన్న బూరెలు అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి అనమాట. మంచి కలర్ కూడా వచ్చాయి. ఇంకా లోపలైతే జున్ను తింటుంటే మనం సేమ్ జున్ను ఎలా తింటామో అలాగే ఉందన్నమాట బూర అనేది. అందుకే దీనికి జున్ను బూరెలు అని పేరు పెట్టారేమో మరి. చాలా బాగున్నాయండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇంక ఫాలో చేయండి. చిన్న కామెంట్ అయితే చేయండి నా వీడియోస్ ఎలా అనిపించాయి అనేది. బూరెలు అయితే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. అంతేనండి ఈ వీడియో. బాయ్ అండి.